అందరికీ నమస్కారం. ఈరోజు సాధారణంగా అందరి కుటుంబాల్లోనూ అన్నదమ్ముల విషయంలో గొడవలు వస్తూ ఉంటాయి. ఒకే వీధిలో ఉంటారు, పక్కపక్క ఇళ్ళల్లో ఉంటారు. అయినా సరే అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండదు. వాళ్ళకి ఆస్తుల గొడవలు కావచ్చు, తల్లిదండ్రులను చూసే విషయంలో కావచ్చు, ఏదో ఒక విషయంలో వాళ్ళ మధ్య గొడవలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ రోజున మధ్యప్రదేశ్లో జరిగిన ఘటన చూస్తే నిజంగా ఈ రకంగా కూడా ఉంటారా కొడుకులు అని అనిపించింది. ఏదైనా తండ్రికి ఒక ఇద్దరు ముగ్గురు కానీ నలుగురు కానీ కొడుకులు ఉన్నారంటే ఎక్కువ ఆస్తుల విషయాల్లోనే వస్తూ ఉంటాయి. నువ్వు ఎక్కువ తీసుకున్నావంటే నువ్వు ఎక్కువ తీసుకున్నావని, లేకపోతే నువ్వు అమ్మ నాన్నని నువ్వు చూసావా అంటే నువ్వు చూసావా అని, లేకపోతే ఏ రోజు పట్టించుకోలేదని కానీ, ఏ రోజు ₹1 ఇవ్వలేదు అంతా నేనే చూశానని కానీ, ఇలాంటి విషయాల్లో ఎక్కువగా అన్నదమ్ముల మధ్యన గొడవలు వస్తూ ఉంటాయి. ఎదురుగుండగా ఉన్నా కూడా మాట్లాడుకొని వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు మంచి అయినా చెడ్డైనా ఏదో ఆ టైంకి వచ్చి కొద్దిగా ఏదో మాట్లాడామని అన్నట్టు, అందరిలోనూ చెడ్డ పేరు తెచ్చుకోకూడదని అన్నట్టు అంటి ముట్టనట్టుగా ఉండే అన్నదమ్ములు కూడా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రోజున మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన చూసిన తర్వాత ఈ రకంగా ఉంటారా కొడుకులు అని అనిపించింది. ఆ తండ్రి కొడుకులు ఇద్దరికీ ఆస్తులు సమానంగా బాగానే ఇచ్చారు. అయితే ఇద్దరి మధ్యన కూడా ఏదో మొత్తానికి కుటుంబ విషయాలు, కుటుంబ తగాదాలు ఏవో ఉండి చాలా కాలంగా మాట్లాడుకోవట్లే. అయితే పెద్ద కొడుకు ఎక్కడో వేరే ఊర్లో వాళ్ళ సంసారం వాళ్ళది, అయితే చిన్న కొడుకు వీళ్ళ సంసారం వీళ్ళదే ఉన్నారు. అయితే ఈ తండ్రి చిన్న కొడుకు దగ్గరే ఎక్కువగా ఉన్నాడు. ఇంకా లాస్టు చనిపోయే ముందు కూడా చిన్న కొడుకే చూశాడు ఆ తండ్రిని. అయిన తర్వాత అయితే ఆ తండ్రి అనారోగ్యంతో చనిపోయారు. ఎన్ని గొడవలు ఉన్నా కూడా తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే ఖచ్చితంగా కొడుకులు అందరూ రావాల్సిందే. వేరే దేశాల్లో ఉన్నా కూడా వచ్చి ఆ 10 రోజుల కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తారు, అది ఎవరైనా సరే. అయితే పెద్ద కొడుకు వేరే ప్రాంతంలో ఉంటే ఇలా తండ్రి చనిపోయారని బంధువుల ద్వారాగా చెప్పగానే పెద్ద కొడుకు వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాలుగా మాట్లాడుకోవట్లేదు. మొహాలు ఎదురుపడినా కూడా కోపాలు తాపాలు, కొంచెం కూడా ఒకరి మీద ఒకరికి ప్రేమ లేదు. మాట్లాడుకోవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉండే అంత ద్వేషం వాళ్ళల్లో ఉంది. అయిన తర్వాత పెద్ద కొడుకు వచ్చిన తర్వాత అన్నాడు, సరే నేను చేస్తాను, ఇంటికి పెద్ద కొడుకుని కదా, నాన్న అంత్యక్రియలు నేను చేస్తానని పెద్ద కొడుకు అనడంతో చిన్న కొడుకు ఒప్పుకోలేదు. ఇన్ని రోజులు బతుకున్నప్పుడు వచ్చి ఏనాడు కూడా నాన్న ఎలా ఉన్నాడని కనీసం చూడలేదు, కనీసం పట్టించుకోలేదు. ఇన్ని రోజులు నేను నాన్నను చూశాను, అప్పుడు లేని ప్రేమలు ఈ రోజున చనిపోయిన తర్వాత వచ్చి నువ్వెలా అంత్యక్రియలు చేస్తావు, అసలు నువ్వు ముట్టుకోని అవసరం కూడా లేదు, నాన్న అంత్యక్రియలు చేయాల్సిన అవసరం కూడా లేదు, అసలు నువ్వు ఇన్ని రోజులు రానివాడు ఇప్పుడు ఎందుకు వచ్చావని చిన్న కొడుకు కోపం వచ్చింది. అయితే ఇద్దరు గొడవ పడ్డారు, ఘర్షణ పడ్డారు. బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తప్పు అలా అనకూడదు, ఎన్ని గొడవలు ఉన్నా కూడా అంత్యక్రియలు మాత్రం ఇద్దరు కొడుకులే కాబట్టి అంత్యక్రియలు ఇద్దరూ చేయాల్సిందే, అలా మాట్లాడకూడదు, ఆయన ఆత్మ శాంతించదు అని చెప్పేసి బంధువులందరూ సర్ది చెప్పారు. సరే ఇలాగ ఘర్షణ జరుగుతూ ఉంటే ఇంకా పెద్ద మనుషులు కూర్చున్నారు, వాళ్ళు గ్రామస్తులు అలాగే బంధువులు వీళ్ళందరూ ఎంత చెప్పినా కూడా ఈ పంచాయతీ ఈ గొడవ తేలకపోయేసరికి ఇంకా చివరిగా అనుకున్నారు, నీకు నాకు పడదు, నా ఫ్యామిలీ వచ్చి నీ ఇంట్లో ఉండి ఈ 10 రోజులు కార్యక్రమాలు చెయ్యాలన్నా నీకు నచ్చదు నాకు నచ్చదు, పడదు. కాబట్టి ఆస్తులు ఎలా అయితే పంచుకున్నామో అలాగే నాన్న శవాన్ని కూడా 2 ముక్కలుగా చేసి నా భాగాన్ని నాకు ఇచ్చేసి నేను నా ఊరు తీసుకువెళ్ళి నా ఇంటి దగ్గర నేను అంత్యక్రియలు చేసుకుంటానని పెద్ద కొడుకు అడిగాడు. అదే విషయానికి చిన్న కొడుకు ఎవరైతే ఉన్నాడో తమ్ముడు కూడా ఒప్పుకున్నాడు. అంటే చూసారండి, ఇది వినడానికి కూడా ఎంత భయంకరంగా ఉందో. అంటే ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకోని పరిస్థితిలో ఉన్నారు, చాలా సంవత్సరాలుగా విడిపోయారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కలిసి ఆ ఇంట్లో ఉండి తమ్ముడి దగ్గర ఉండి కార్యక్రమాలు చేయాలంటే అసలు మొహాలు చూసుకోవడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని కలిసి ఉండి చెయ్యం కాబట్టి నాన్న శవాన్ని 2 ముక్కలుగా చేసేసుకుని నీ భాగాన్ని నువ్వు అంత్యక్రియలు చేసుకో, నా భాగాన్ని నేను నా ఇంటి దగ్గర అంత్యక్రియలు చేసుకుంటానని వీళ్ళిద్దరూ ఒప్పందం చేసుకుని ఒక మాట మాట్లాడుకున్నారు. అయితే ఈ విషయాన్ని బంధువులకి ఆ ఊళ్ళో గ్రామస్తులకి చెప్పగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేం ఘోరం, ఇది తండ్రి ఆస్తులు పంచుకునే వాళ్ళని చూసాం కానీ ఇలా తండ్రి శవాన్ని ఇలా ముక్కలుగా చేసి అంత్యక్రియలు చేసే కొడుకులను ఎక్కడైనా చూసామని వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది. ఇది ఇంకా చూసి చివరికి వాళ్ళే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు పోలీసులు ఈ గొడవలోకి ఎంటర్ అయిన తర్వాత పోలీసులు వచ్చి చెప్పారు, ఎన్ని గొడవలైనా ఉండని, ఎన్ని కోపతాపాలన్నా ఉండని, తండ్రికి పిల్లలందరూ
సమానమే కాబట్టి అంత్యక్రియల విషయంలో మాత్రం ఇద్దరు కలిసి చేయాల్సిందే, అది మాత్రం చాలా తప్పు, బాడీని ముక్కలు చేశారంటే మాత్రం మీ మీద కేసులు పెడతామని వాళ్ళని బెదిరించి తిట్టిన తర్వాత అప్పుడు పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకు చేత పోలీసులు దగ్గరుండి అంత్యక్రియలు చేశారు. అసలు ఇలాంటి మనస్తత్వాలు కూడా ఉన్నారా పిల్లల్లో ఈ రోజున? తల్లిదండ్రుల మీద కేసులు పెట్టిన వాళ్ళని చూసాం, ఏవో కోపతాపాలు వస్తుంటే మొహాలు మార్చుకుని దూరంగా ఉన్న వాళ్ళని చూసాం. కానీ ఈ తండ్రి చనిపోయిన తర్వాత కూడా తండ్రి శరీర భాగాలను కూడా పంచుకునే వాళ్ళు ఉన్నారని అంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? మనుషులమై ఉండి ఈ రకంగా మనస్తత్వాలు ఎలా వస్తున్నాయా, వీళ్ళ మైండ్లోకి ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయని ఇది వినగానే అనిపించింది. అసలు ఎంత ఘోరమైన పని అండి. ఎప్పుడైనా సరే ప్రతి ఇంట్లోనూ అన్నదమ్ములు అక్క చెల్లెలు గొడవలు, ఆస్తుల కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్న వాళ్ళు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఒక తండ్రి చనిపోయారు అనగానే ఆయన ఆత్మశాంతి కలగాలని మనం ఆ కార్యక్రమాలు చేస్తాం. కానీ దానికి కూడా వీళ్ళు ఇష్టపడకుండా తండ్రి శరీరాన్ని కూడా పంచుకుంటాము అని అంటే అసలు వినడానికి కూడా ఎంత ఘోరంగా బాధగా అనిపించిందంటే, ఇలాంటి కొడుకులు కూడా ఉన్నారా సొసైటీలోనూ? మనుషులు జన్మ ఎత్తి కూడా ఇలాంటి ఇలాంటి పాపం పనులు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారా అని అనిపించింది. నిజంగా ఆ ఊరి గ్రామస్తులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా అన్నదమ్ములు ఇద్దరు ఇదే మాట నిర్ణయించుకుని ఇదే పద్ధతిలో చేయడానికి వాళ్ళు నిర్ణయించేసుకున్నారు. అంటే ఎంత దారుణం అండి. అది ఏ ప్రాంతం అన్నా అవనండి, మధ్యప్రదేశ్ అయినా ఇంకో రాష్ట్రమైనా మనుషులకి ఎక్కడైనా కొంచెం ఇంచుమించులో పద్ధతులు వేరుండొచ్చు, కానీ ఎవరైనా ఒకటే మనసు ఉంటుంది, ఒకే ప్రేమ ఉంటుంది, ఏదైనా సరే బంధం అనేది ఒకలాగానే ఉంటుంది. కానీ ఇంత ఘోరంగా మనుషులు ప్రవర్తిస్తున్నారు అని అంటే ఇప్పుడు కూడా డబ్బు ఆస్తులు ఇవే చూసుకుంటున్నారు, కానీ ప్రేమలు అభిమానాలు అస్సలు లేకుండా పోయి రక్త సంబంధం అయ్యుండి చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన అన్నదమ్ములు కూడా ఈ రోజున ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే వినడానికి చాలా భయంకరంగా అనిపించింది. కానీ ఇప్పటికీ కూడా సొసైటీలో మనం చూస్తూ ఉంటాం, ఏంటో ఎదురుగుండగానే ఉంటారు, ఎదురుపడుతూ ఉంటారు, అయినా సరే ఒకళ్ళంటే ఒకళ్ళకి ద్వేషం, మాట్లాడుకోరు. వాళ్ళ ఇంట్లో ఏదన్నా జరిగిందంటే మంచి చెడ్డ ఏదైనా జరిగినా కూడా వీళ్ళని పిలవరు, శుభకార్యాలు జరిగినా పిలుచుకోరు. ఏంటో అంత పగలేంటో అంత ప్రతీకారాలు ఏంటో కూడా అర్థం కాదు. ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకుని ఎవరి సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నా కూడా ఒకరంటే ఒకరికి పడదు. ఒకళ్ళు బాగున్నారంటే ఒకళ్ళు ఏడుస్తూ ఉంటారు, ఒకళ్ళు కొంచెం లేని స్థాయిలో ఉంటే చీప్గా చూసేవాళ్ళు ఉన్నారు. అయ్యో నా తమ్ముడే కదా పాపం వాడి పరిస్థితి బాగోలేదని అన్నయ్య ఆలోచించట్లా. అన్నయ్య అయినా సరే అయ్యో నా అన్నయ్యే కదా, నా అన్నయ్య పరిస్థితి బాగోలేదే, నాకంటే పెద్దవాడు కదా, అయ్యో అన్నయ్య ఎలా ఉన్నాడని తమ్ముడికి అనిపించట్లేదు. కొంతమంది కుటుంబాల్లో అన్నదమ్ములు చూస్తుంటే చాలా ప్రేమగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు చక్కగా వీళ్ళలాగా ఉంటే ఎంత బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే లోపల కుమిలిపోయి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. నా అన్నయ్య మాట్లాడితే బాగుండు, నా తమ్ముడు మాట్లాడితే బాగుండు, వాడు ఎదురుగుండగా ఉన్నా కూడా మాట్లాడట్లేదు అని లోపల బాధపడే అన్నదమ్ములు కూడా చాలామంది ఉన్నారు. కానీ ప్రెస్టేజ్ ఫీలింగో లేకపోతే మాట పట్టింపులో లేకపోతే ఆస్తి తగాదాలో ఏవో మొత్తానికి అసలు మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడని కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ఏది ఏమైనా కానివ్వండి, ప్రతి ఇంట్లోనూ ఎవరి సంసారం వాళ్ళు చేసి ఎవరి సంపాదనలు వాళ్ళు సంపాదించుకుంటున్నా కూడా పిల్లలు అవి అందరూ ఉన్నప్పుడు ఒక మంచి చెడు పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి జరిగినప్పుడు ఏదైనా మన వాళ్ళు మన రక్త సంబంధం మన సొంత వాళ్ళు మన ఇంటికి వచ్చి ఆ శుభకార్యాల్లో కనుక పాల్గొని ఉంటే నిజంగా ఆనందం చాలా వేరుగా ఉంటుంది. ఎంతమంది బయట వాళ్ళు వచ్చినా కూడా మన సొంత వాళ్ళు ఉన్నది ప్రేమలు అభిమానాలు అవి వేరుగా ఉంటాయి. కానీ ఇప్పుడు సొసైటీలో ఏంటో రక్త సంబంధం అని చూడట్లేదు, తోడబుట్టిన వాళ్ళని లేదు, ప్రేమలు లేవు, ఏమీ లేవు. బయట వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు కానీ సొంత వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. కానీ వీళ్ళకి బాధ అనిపిస్తుంది, అదిగో సొంతోడి కంటే బయటోడి మీద ఎక్కువ ప్రేమ చూపెడతారు, వీళ్ళకి బయటోళ్ళే ఎక్కువ కావాలని కోపగించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా కానివ్వండి, ఎన్ని గొడవలన్నా ఉండని, ఎన్ని అనుకున్నా కూడా సొంత వాళ్ళకి వచ్చిన దారి అయితే రాదు. కానీ ఈ రోజుల్లో ఆ బంధాలు దూరం అయిపోతున్నాయి. ఏంటో ఎక్కడ చూసినా ఎవరింట్లో చూసినా మా ఇంట్లో ఈ గొడవలు ఉన్నాయని చెప్పుకునే వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ అసలు ప్రేమగా మనవాళ్ళు అని కలుపుకునే వాళ్ళు ఎవరూ కనిపించట్లేదు. ఎవరు చూసినా ఏదో కుటుంబంలో ఏదో తగాదాలు చెప్తూనే ఉన్నారు. ఏది ఏమైనా కానివ్వండి, ప్రతి ఇంట్లోనూ ఒక మంచి చెడు పెళ్ళిళ్ళు పేరెంటాలు శుభకార్యాలు ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఎన్ని గొడవలు ఉన్నా ఏం జరిగినా కూడా మన సొంత వాళ్ళు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. తోడబుట్టిన వాళ్ళు కానీ సొంత వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీ కోపతాపాలని పక్కన పెట్టి ఆ సమయానికి ఆ సందర్భానికి మిగిలిన రోజుల్లో మాట్లాడకపోయినా కూడా ఆ టైంకి వచ్చి అక్కడ నిలబడ్డారు అని అంటే నిజంగా వాళ్ళకి చాలా ధైర్యంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఏం చేసామని కాదు, మన వాళ్ళు మన చుట్టూ ఎంతమంది ఉన్నారు అనేదే మనకు ముఖ్యం. కాబట్టి ఎవరింట్లో అయినా ఇలా చిన్న చిన్న తగాదాల వల్ల
మనస్పర్ధల వల్ల కొంచెం దూరంగా ఉండి మాట్లాడుకోలేని వాళ్ళు, కోపాలుగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని కొంచెం పక్కన పెట్టి ఒకరినొకరు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి. మీలో ఉన్న ప్రేమలను బయటకు చూపించండి. కొంతమంది తమ్ముళ్ళ మీద అన్నయ్యకి, అన్నయ్య మీద తమ్ముడికి ప్రేమలు ఉన్నా కూడా బయటకు చూపించరు. మనవాళ్ళు అని అభిమానాలు చూపించి ఈ గొడవలకి దూరంగా ఉండి చక్కగా అన్ని కుటుంబాలు కలిసి ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.